నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలను రోడ్డు పాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే తీరుపై ధ్వజం. సింగరేణిలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ వి జనక్ ప్రసాద్. ముప్పేళ్ల పాటు ప్రెస్ క్లబ్ హాయిగా పనిచేస్తున్న దస్తగిరి అనారోగ్యం కాటేసింది. ఈ రోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థత. కార్తీక పౌర్ణమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఈ ఊరు సర్వనాశనాన్ని కోరుకోవడం కోసమే వచ్చావా? ప్రజాస్వామ్య పద్ధతిలో బలహీన పరిస్థితుల్లో ఓటేసి గెలిపించిన ప్రజలను రోడ్డు పాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సోమవారం హనుమాన్ నగర్ లో రేడియం శ్రీనుపై జరిగిన దౌర్జన్యానికి సంబంధించి శ్రీనన్ను కలిసి అడిగి పరామర్శించారు. అనంతరం కౌశిక హరి మీడియాతో మాట్లాడుతూ వన్ టౌన్ సీఏ ఇంద్రసేనారెడ్డి చేసిన దౌర్జన్యాన్ని కఠినంగా ఖండిస్తున్నామని అన్నారు. మీరు ఎవరు ఆజ్ఞలకు ఇలా చేయడం సరైనది కాదని తెలిపారు. రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు, అధికారులుగా వ్యవహరించేవారు లేరు, కేవలం ఒక గూటి శక్తులదే నిర్ణయాలు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. వన్ టౌన్ సీఏ ఇంద్రసేనారెడ్డి అంతర్గం ఎస్ఐ ఉద్యోగానికి రిజైన్ చే మకాన్ సింగ్ సైన్యంలో చేరిండని, లేకపోతే మకాన్ సింగ్ సేవా సమితిలో ఆయన చేరడని, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరి కార్పొరేటర్ గా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయండి తెలిపారు. గోదావరి కని చౌరస్తా నుంచి న్యూ అశోక్ థియేటర్ వరకు రూట్ మ్యాప్, రోడ్డు వెడల్పు గురించి సరైన ప్రణాళిక లేకుండా మార్పులు చేయడం, ట్రాఫిక్ సమస్యలను, భద్రతా అంశాలను భవిష్యత్తులో తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తెలిసినా ఎందుకు సమస్య పరిష్కారానికి దారి చూపడం లేదని కౌశిక హరి ప్రశ్నించారు. వీళ్ళు మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా ఈ నుంచి ఎన్నికలు జరిగి 5 ఫీట్లు సెట్ బ్యాక్, దాని తర్వాత 3 ఫీట్లు సింగరేణి వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇచ్చారు. ఫస్ట్ రీమార్కింగ్ వెనకసే రీమార్కింగ్కే మనం ఒప్పుకున్నాం. ఫస్ట్ ఇచ్చిన మార్కింగ్కు మా షటరు లోపల దాకా లోపలికి 10-12 ఇక బాగా పెద్ద రోడ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ తగ్గించి మళ్ళీ సెకండ్ రీమార్కింగ్ ఇచ్చిన రోడ్ అంతా ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మార్కింగ్ అనేది మా షటర్లో ఉండడం 3 ఫీట్లు 4 ఫీట్ల డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ నుంచి సెట్ బ్యాక్ ఒక 5 ఫీట్లు జరిగి మేము ఒక 3 ఫీట్లు వెనకాల జరిగి స్లాబ్ జరిగి కట్టుకుంటాం. అంటే 8 ఫీట్లు వెనకాల పెట్టి కట్టుకుని కట్టుకుంటాం. నోటీసులు అయితే ఏం రాలేదు. తీయమని చెప్తున్నది కలిసి అనుకోండి. అంటే డిజైన్ మార్కింగ్ 4 డిజైన్ ఇస్తాం. ఆ డిజైన్ మీరు కట్టుకోవాలని వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కట్టుకోవాలి. దాన్ని కూడా సిద్ధపడతాం. తక్కువ డిజైన్ ఇవ్వండి. వాళ్ళు ఇచ్చిన డిజైన్ డిజైన్ ఇవ్వండి. అటు చూసినట్టు ఎవరైతే చెప్తారా తీయమనని ఎవరు వచ్చేవాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ఎవరు ఇదంతా మన వాళ్ళేనా? అది అవుతుంది కదా. సుమారుగా 1970 ముందు నుంచి మా ఫాదర్ మా తాత ఎక్కడే వచ్చి ఉంటాను. ట్రైనింగ్ సెంటర్
అప్పటికి చౌరస్తా కూడా ఏర్పడలేదు. జనగామ గ్రామ పంచాయతీ, ఆ తర్వాత రామగుండం నోటిఫైడ్ ఏరియా అయింది. రామగుండం నోటిఫైడ్ ఏరియా తర్వాత రామగుండం మున్సిపాలిటీ అయింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ జరిగింది. అప్ టు డేట్ ఇప్పటి వరకు మేము బిల్లులు కట్టాం. గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా ఇళ్ళ జాగాలకు పట్టాలు ఇచ్చింది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గౌరవ రోషయ్య గారు ముఖ్యమంత్రి అప్పుడు ఈవో కూడా పాస్ చేశారు. సో ఆ పట్టాలతో మేము రేపు ఇళ్ళనే జీవనం గడుపుతాం. చాలా పాత ఇల్లు. అంటే గత 10 నెలలుగా ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన మనుషుల్ని పంపించింది. ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు, 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి రోజు పొద్దున వచ్చి అక్కడ కూర్చొని రాత్రి వరకు మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేసి రాత్రి రోజర్ పెడతాం. పెడితే కుటుంబాలు మొత్తం దాని కిందనే సమాజ్ చేసి సేవలు కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి. కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు కనిపించదు, తీసేసి G+1 కట్టుకోవాలి. లేదంటే రాత్రి రోజర్ వచ్చి కొట్టేస్తే మీ శవాలు కూడా బయటకు తీసే నాదులు ఉండరు. లేదంటే మీ అంతటి మీరు కట్టుకోండి అంటే రేకుల ఇల్లు కనిపించద్దు అంటారు ఉండేది. మరి ఈ రేకుల ఇళ్లను వచ్చి ఓట్లు అడుక్కున్నాను ఎటుపోయింది నేను అడుగుతున్నాను. రేకుల ఇల్లు అతను రేకుల ముందు వచ్చి అడిగినావు కదా, ఏడిసినావు. ఆడదానిలక్క ఏడిసి మా ముందు నటన చేసి మమ్మల్ని ఓట్లు తీసుకున్నావు, మరి మా ద్వారా తీసుకున్నావు. మరి ఈరోజు ఆ మాట అప్పుడే చెప్పని ఉంటుంది. ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాడు రబ్బిచ్చి అని పెట్టించుకుంటున్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. ఆడు మగాడు రబ్బిచ్చి అంటే ఎలక్షన్కి వచ్చినాడు, ఓట్లు అడిగినాడు, ఈ రోడ్డు ఇటు తీస్తా, ఈ సింగరేణి కార్మికులకు కూడా గేటు మీటింగ్లో పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా, నాకు ఓటు వేయాలి. మీ రేకులు ఇల్లు నాకు కనిపించద్దు, తీసేసి బిల్డింగ్ కట్టుకుంటేనే నాకు ఓటు వేయాలి, లేకపోతే కూడగొడతా, లేకపోతే దాని కింద తొక్కి చంపదాన్ని బెదిరాను. రోజు నిత్యం ఆడ కూర్చొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము మామిడి చెట్టు కింద మా ఇంటి ఎదురుగా మానసికంగా మమ్మల్ని వేస్తున్నారు. మొన్న దసరా ముందు 3 రోజుల ముందు మళ్ళీ సింగరేణి ఫస్ట్ మున్సిపల్ వాళ్ళని దసరాకు 3 రోజుల ముందు సింగరేణి వాళ్ళని పంపించి చేపట్టి పెట్టి ఒక 15 ఫీట్లు లోపలి. అంటే ఈ రోడ్డు ఎంత ఉన్నది, ఎంత ఎడల్పు ఉన్నది, సరే వెనుకకు జరగమంటే జరుగుతాం. మేము చెప్తున్నాం. సెట్ బ్యాక్ జరిగి కట్టుకొని నేను మొండి గోడలు పెట్టుకుంటానా, తడకడ్డం కట్టుకుంటానా, లేకపోతే బతుకమ్మ చీరలు ఇంకున్నాయి కట్టుకుంటాను. అది అడగడానికి మీకు హక్కు లేదు. నేను వెనుకకు జరుగుతా అంటే మార్కెటింగ్ ఆఫీస్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నడిగి కూడా నన్ను ఆఫీస్ పంపించి సచ్చరిస్తుంది. ఇలా రామగుండం కాన్స్టిట్యున్సీలో ఈ కూలగొట్టుడు అనేది నిత్యం ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గత సంవత్సరంన్నర కాలంలో ఎక్కడ చూసినా కానీ ఈ కూల్చివేతలు అయిపోయి ఊరంతా కూడా ఒక బొందలగడ్డలాగా కనబడతా ఉంది. దీనికంటే ముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పటి మక్కాన్ సింగ్ ఈ బొందలగడ్డగా మారింది ఊరు, ఓసిఫై చేయబట్టి అని చెప్పేసి మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఓసిఫై అక్కడెక్కడో మూలకున్నది కావచ్చు, కానీ ఇవాళ నడి లక్ష్మీనగర్ను మొత్తానికి నామరూపాలు లేకుండా చేసే పని చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ అందరికీ కూడా పట్టాలు ఉన్నాయి, ఇటువైపు పట్టాలు ఉన్నాయి. పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కడైనా కానీ టౌన్లో ఎవరికి కూడా వెడల్పు చేయాలని కానీ ఒక చట్టం ఉంటుంది, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తుంది. నువ్వు తీసుకోకపోతే మేము 20 ఫీట్లు తీస్తాం, మేము తీసే ఇంకెక్కడికైనా పోయి రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తే ఎక్కువ తీస్తాం, లేకపోతే తక్కువ తీస్తాం అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాం. ఆయన ప్రవృత్తి అనేటువంటి నేర ప్రవృత్తి వారి ద్వారా భయపట్టించుకుంటూ ఒక గుండాలాగా వ్యవహారం చేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న ఈ ప్రాంతంలో కూలగొడతా ఉంటే మరి ఏ అధికారి నోటీస్ ఇచ్చింది? ఇక్కడ ఎవరికి నోటీస్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మెజర్మెంట్ చూస్తే 150 ఫీట్ల రోడ్డుకు మారే విధంగా ఉన్నది. అరే రాజీవ్ గాంధీ రోడే 100 ఫీట్లు ఉంటే ఈ ఒక చిన్న గల్లీకి ఇంత పోయే దానికోసం నీకు ఇన్ని ఫీట్ల రోడ్ ఎందుకు, ఇంతమందిని రోడ్డు పాలన చేసుడు ఎందుకు అని మేము అడుగుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఇండ్ల ఓనర్లు అడిగితే నిన్నటికి నిన్న వాళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి 1 టౌన్ సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు వచ్చేసి దౌర్జన్యం చేస్తూ ఆ ఒక మా శ్రీనివాస్ అనే మిత్రుడిని ఇవాళ దుర్భాషలాడుతూ చెప్పరాని విధంగా భాష మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ టౌన్కు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఏ చట్టంలో ఉన్నది నువ్వు ఈ విధంగా బెదిరియమ్మని చెప్పి? నీకు ఎవరిచ్చారు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి? అసలు నువ్వు ఇక్కడ రావడానికి నీకు ఏ విధమైనటువంటి ఆర్డర్ ఉందో మీరు దయచేసి చెప్పాలి. గతంలో కూడా ఇక్కడ వారు వచ్చినప్పుడు మేము అడిగినాం, మీకు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ ఉన్నాయి, మీకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి ఏ డిపార్ట్మెంట్ అడిగింది? ఇది కూలగొట్టడానికి మున్సిపల్కి హక్కు ఉందా, లేకపోతే సింగరేణికి ఏం హక్కు ఉన్నది అని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళే వారు ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి ఏ అధికారి కూడా ఇక్కడికి రాడు. అంతా ఇండైరెక్ట్. రాత్రిపూట మాట్లాడతారు, అధికారులకు చెప్తే
ఈ పక్కన ఉన్న వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసుడు. మీరు తీసుకుంటే 5 ఫీట్లు తీస్తాం, లేకపోతే 10 ఫీట్లు తీస్తాం, 20 ఫీట్లు తీస్తామని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ గోదావరి కల్లో ఒకప్పుడు ఇంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రజలకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను. ఇట్లా అధికారులు భయపట్టించి, ఇట్లా ఎమ్మెల్యే భయపట్టించి, ఈ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి తాబేదారులు భయపట్టిస్తే ఎన్ని రోజులు ఇట్లా బతకడం మనం? నిన్న జరిగినటువంటి సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి, వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమంగా వారి మీద వాళ్ళు ఏం మాట్లాడింది అన్నీ కూడా వచ్చినాయి. ఆ శ్రీనివాస్కు న్యాయం జరగాలని, అదేవిధంగా ఈ కూల్చివేతలను ఆపాలని చెప్పి నువ్వు ఒక మీటింగ్ పెట్టు. మనం కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతావు, అడిషనల్ కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతారు. కానీ ఇది ఎవరి దౌర్జన్యం ప్రకారం జరుగుతుందని మేము అడుగుతున్నాం. ఇక్కడ చట్టాలు కానీ ప్రజాస్వామ్యం కానీ లేదా? ఇక అక్కడ పోతే అంతర్గాంలో ఆ బూడిది దోసుకోవడం కోసం ఓ ఏజెంట్ను పెట్టుకున్నట్టు అంతర్గాం ఎస్ఐని పెట్టుకున్నట్టు. ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు ఉంటే మీరు పార్టీ మారాలి, లేకపోతే మీ మీద కేసులు పెడతామంటాడు అంతర్గాం ఎస్ఐ. ఇప్పుడు మళ్ళీ బూడిది చాలైంది. బూడిది చాలడం కాగానే కాంట్రాక్టర్లను బెదిరిస్తూ ఉంటాడు. మీరు ఆ ఏబీసీ శ్రీనివాసరెడ్డికి అప్పచెప్పాలి, ఆయనని నడపాలి, ఎమ్మెల్యేకి గెలవాలని చెప్పి. ఇది ఎక్కడ ఉన్నది? నేను గౌరవ సిపి గారిని అడుగుతా ఉన్నాం. సార్, ఈ యొక్క తెలంగాణ పోలీస్ అంటే మన అందరికీ చాలా గౌరవం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మన పోలీసులు వేరే దేశాలకు పోయి కూడా పనిచేసి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఈ టౌన్లో ఉండగా ఇవన్నీ జరగడం చాలా బాధాకరమైన విషయం. మీరు తప్పకుండా ఈ వ్యవహారాల మీద యాక్షన్ తీసుకోవాలి, ఈ కూల్చివేతలను ఆపాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇది ఎటువంటి పరిస్థితి? బెదిరించేందుకు చేయాలి? నువ్వు కలెక్టరో, అడిషనల్ కలెక్టరో, మున్సిపల్ కమిషనరో ఇంకెవరో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ బెదిరించుల దూరతోటి అసలు ఇక్కడ ఎవరికి ఆర్డర్ ఇచ్చినట్టు మీరే అడగండి. ఎవరన్నా వచ్చి ఆర్డర్ ఇచ్చినరా? అవరు డిజైన్ కూడా అనట, ఇల్లు కట్టుకునేది 2 ఫ్లోర్లు కట్టుకోవాలన్నట, అది ఆయననే ఇస్తాడట డిజైన్. ఆ డిజైన్ ప్రకారం కట్టుకోవాలన్నట. ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి? ఇట్లా ఒక ఆయనకు పైసలు ఉంటాయి, ఒక ఆయనకు పైసలు ఉండవు, ఒక ఆయన రేకులు వేసుకొని ఉంటాడు. మరి ఇది ఎట్లా న్యాయం అవుతుందో మక్కాన్ సింగ్ గారు చెప్పాలని చెప్పి ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. ఏమన్నా అంటే ఇల్లు కూల కొడితేనే డెవలప్ అనుకుంటాను. డెవలప్ ఎక్కడిది? నువ్వు ఓసీపైలా 600 మందిని పంపించినా అని చెప్పి, బయట రాష్ట్రాల వాళ్ళని ఎలగొట్టినా అని చెప్పి వీడియోలు పెట్టుకున్నాం. మళ్ళీ 800 మంది వాళ్ళు వచ్చి పనిచేస్తారు. నా ఊర్లో ఉన్న పిల్లలకు ఉపాధి దొరికితేనే అభివృద్ధి అవుతుంది. నా ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ సామాను కొంటేనే అభివృద్ధి అవుతుంది తప్పించి నువ్వు రోడ్లు కూలితే అభివృద్ధి అనుకోవడము, ఎక్కడ శ్మశానాన్ని అందం చేసినా కానీ శ్మశానమే అంటావు. నువ్వు ఇంతమందిని బాధించి, ఇంతమందిని ఏడిపించి ఏం సాధిద్దామనుకుంటాను? నువ్వు ఇక్కడికి వెళ్ళి భయపడి పారిపోయి హైదరాబాద్లో బతికి, నువ్వు అక్కడ విల్లాలల్లో ఉండి, తప్పుడు మార్గాలల్లో నువ్వు విల్లాలు కొనుక్కొని విల్లాలో ఉండి ఆ మొత్తం కూడా విల్లాలాగా ఉండాలని నువ్వు అనుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అవుతుంది? ఇక్కడ మామూలుడు కూడా ఉంటాడు, ఒక చిన్న గుడిసెలేసి. ఇక్కడున్న చాలామంది లీడర్లు కూడా గుడిసెలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకు గుడిసెని బాధ తెలియదా? రేకుల ఇంట్లో ఉన్న బాధలు తెలియయా వాళ్ళకు? మీరందరూ ఏం చేస్తున్నారు నాయకులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్లో ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని మీరు ఆపాల్సిన అవసరం ఉన్నది. ఈ దౌర్జన్యాన్ని ఆపండి. మీరు పద్ధతి ప్రజాస్వామ్య పద్ధతిలో నువ్వు గెలిచిందే ప్రజాస్వామ్య పద్ధతి. కాబట్టి నువ్వు ఎందుకు భయపడతావు కూర్చోబెట్టి మాట్లాడడానికి? మాట్లాడి చెయ్యి పని. ఇది నువ్వు బెదిరిపోకుండా, భయపడకుండా వేరే పార్టీలు ఉన్న వాళ్ళని జైన్ చేయించుకోవడం, ఈ విధంగా భయపడి దూరం పెట్టుకోవడం అది ఆర్జీ2 ఏరియా వైస్ ప్రెసిడెంట్ బాదావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న ఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు సంఘం వైఫల్యం మరియు యాజమాన్యం ఉండి వైఖరిని ఎండగట్టిన ఆయన సింగరేణిలో పేరుకుపోయిన అన్ని పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, వైస్ ప్రెసిడెంట్లు వడ్డేపల్లి దాస్, కె సదానందం, జనరల్ సెక్రటరీలు ఎండి అక్రమ్, వికాస్ కుమార్ యాదవ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు గడ్డం కృష్ణ, నాచగోని దశరథం గౌడ్, గడ్డం తిరుపతి, మహిళా నాయకురాలు లలితశ్రీ, అలాగే సెంట్రల్ నాయకులు వి అశోక్, సురేష్, మధు, రాజ్ కుమార్, రాజేందర్ ఉన్నారు. గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లో ఐఎన్టీసీ 6 ఏరియాల్లో గెలిచి ప్రాతినిధ్య సంఘంగా ఉన్నది. ఒక బాధ్యత గల సంఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి కాలనీలో ఉన్నటువంటి కార్మికులకి మొదటి సంవత్సరం 33% బోనస్, 2వ సంవత్సరం 34% బోనస్ ఇప్పించడం జరిగింది. అంతేకాదు బాధ్యత గల సంఘంగా
జేబీసీసీలో మోడీ గారు మెంబర్ కాకుండా చేసినా కూడా కోర్టుకు పోయి మాట్లాడి కోర్టులో గెలిచి పిఎల్ఆర్ బోనస్ గతంలో లేని విధంగా 9,250 రూపాయలు పెంచి బోనస్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఏ కంపెనీలో లేని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బట్టి గారి నాయకత్వంలో శ్రీధరబాబు గారి నాయకత్వంలో కాంట్రాక్ట్ కార్మికులకు మొదటి సంవత్సరం 5,000 రూపాయలు లాభాల వాటా ఇప్పించాం. రెండవ సంవత్సరం 500 రూపాయలు పెంచి 5,500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. ఐఎన్టీసీ ఒక రెస్పాన్సిబుల్ సంఘంగా కొత్త బొగ్గుగలు కావాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి కలిసాం, ముఖ్యమంత్రి కలిసాం. 9 బ్లాక్ తీసుకురావడం జరిగింది. బంగారు గనులు వచ్చే విధంగా చేసినాం, రాగి గనులు వచ్చేటట్లు చేసినాం. క్రిటికల్ మినరల్స్ లో కూడా సింగరేణి భాగస్వామి ఉండాలని డిమాండ్ చేసినాం. అంతేకాదు కార్మికుడి నుంచి రూపాయి కట్టకుండా 1,10,00,000 రూపాయల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేసింది ఐఎన్టీసీ. అయినప్పటికీ కూడా కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలు మేనేజ్మెంట్ కొన్ని తీసుకున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి విన్నపం చేసినాం. ట్రాన్స్ఫర్ పాలసీ అనేది కార్మికుల వ్యతిరేకం, 150 పత్రాల సర్కులర్ కూడా వ్యతిరేకం. దాన్ని ఖండిస్తున్నాం. మెడికల్ బోర్డు పెట్టడంలో కూడా మేనేజ్మెంట్ రేట్ చేస్తున్నాం, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. గతంలో మెడికల్ బోర్డు పెట్టి 10 నెలలు ఇంటికాడ కూర్చోబెట్టి వాళ్ళని ఫిట్ ఫర్ డ్యూటీ ఇచ్చిన దాన్ని కూడా రివ్యూ చేయాలని చెప్తున్నాం. ఎలక్షన్ వాగ్దానంలో మారు పేర్లు మార్చాలని, డిస్మిస్ కార్మికులకు మళ్లీ ఒకసారి అవకాశం ఇచ్చారని, అంతేకాకుండా ప్రధానంగా సొంత ఇంటి కల నెరవేర్చాలని, డైరెక్ట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని ఇటు ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ అడుగుతున్నాం. పోయిన సెప్టెంబర్ 12వ తారీఖు నాడు స్ట్రక్చర్ మీటింగ్, 13 నాడు జేసీసీ మీటింగ్ ఉంటే గుర్తింపు సంఘం ఆ డిస్కషన్ లో పార్టిసిపేట్ కాకుండా బాయ్కాట్ చేయడం వల్ల 2 నెలలు ఆలస్యమైపోయింది. అక్కడ వినకపోతే బాయ్కాట్ చేసే అధికారం ఉంది. మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడకపోవడం అనేది కార్మికులు జరిగినటువంటి తీవ్ర అన్యాయం. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. జేసీసీ మీటింగ్, అంతేకాకుండా స్ట్రక్చర్ మీటింగ్ ఇమీడియట్ పెట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, తద్వారా ఈ కంపెనీ భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం, కొత్త కళల కోసం ఐఎన్టీసీ కృషి చేస్తుందని కార్మిక లోకానికి సవినయంగా అమలు చేస్తున్నాం. అందరితో ఆప్యాయతతో మాట్లాడే వ్యక్తి గోదావరికని రామగుండం బసంత్ నగర్ ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ ఐంటిక్ లైన్ కాలనీ సెంటర్ల విలేకరులకు సమర్థవంతంగా సేవలను అందిస్తూ మన్ననలను పొందుతూ గోదావరికని ప్రెస్ క్లబ్ ఆవిర్భవించిన 40 సంవత్సరాల కాలంలో 30 ఏళ్ల పాటు ప్రెస్ క్లబ్ బాయ్గా పనిచేస్తున్న దస్తగిరి అనారోగ్యం కాటేసింది. గత 3.5 సంవత్సరాల కాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ డయాలసిస్ కు పరిమితమైన దస్తగిరి ఈరోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థకు గురయ్యారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని స్థానిక శివాజీ నగర్ లోని దస్తగిరి నివాసంలో ఉంచగా ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ఘనంగా నివాళులర్పించారు. దస్తగిరి కుటుంబాన్ని ఓదార్చారు. కాగా పూర్ ఇంక్లైన్ కబర్స్థాన్ లో సమాధి కార్యక్రమం నిర్వహించారు. జోహార్ దస్తగిరి, అమర్ రహే దస్తగిరి అంటూ పలు పక్షాలు ఘనంగా నివాళులర్పించాయి. కార్తీక మాస పౌర్ణమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. బుధవారం కార్తీక పౌర్ణమి కావడంతో భక్తి శ్రద్ధల నడుమ పండుగను జరుపుకోవడానికి ప్రజలు పూజా సామాగ్రి కొనుగోలు కోసం గోదావరికని చౌరస్తా ప్రాంగణానికి చేరుకున్నారు. చౌరస్తా ప్రాంగణం అమ్మకందారులు, కొనుగోలుదారులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే పత్తులను కాల్చడం సంప్రదాయంగా వస్తుంది. అలాగే దీపావళి రోజున నోములు పడిన వారు కార్తీక పౌర్ణమి రోజున నోములు నోస్తారు. పండుగని జరుపుకోవడం కోసం చౌరస్తాలో ఉసిరి కొమ్మలను, కాయలను, పూజా ఆకులను, ప్రమిదలను, ఒత్తులు, దీపం నూనె, నెయ్యిలో మంచిన ఒత్తులు కొనుగోలు చేశారు.
గోదావరి కని అడ్డంగుంటపల్లి కట్ట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ దగ్గర పాదచారులపై కుక్క వీరంగం అటు వెళ్లే వారిపై దాడి చేసినట్టు సమాచారం. స్కూల్ దగ్గర ఉంది. పిల్లలు కానీ బైక్ పై వెళ్లేవారు కానీ జాగ్రత్తగా వెళ్ళండి. ఫోటో ఆగా చూడు తీయండి ఫోటో ఏడ కరిచింది. కలర్ ఏ కలర్ ఉన్నది? బట్ట కలర్ తీరే ఉన్నది. రక్తం నువ్వు కాలకు రక్తం కడిగిందన్నా కడిగినవా? సిపిఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి సిపిఐ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశం కనకరాజు అధ్యక్షతన గోదావరి కని భాస్కర్రావు భవన్ లో మంగళవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై ముందుగా మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల కోసం స్వాతంత్ర సాధన కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ ఈ సంవత్సరం డిసెంబర్ 26న వసంతాలు నిండుతున్న సందర్భంగా ఖమ్మంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామని, భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర పార్టీ శతాబ్ది ఉత్సవాల జీపు జాత ఆదిలాబాద్ జోడే ఘాట్ నుండి ప్రారంభమై రాష్ట్రమంతా నిర్వహిస్తామని, అందులో భాగంగా నవంబర్ 16 తేదీన గోదావరి కని పెద్దపల్లి సుల్తానాబాద్ ప్రాంతాలకు వస్తుందన్నారు. అధిక సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, పార్టీ సానుభూతి పరులు, ప్రజలు, కార్మికులు హాజరై జాతను విజయవంతం చేయాలని, ఉత్సవాల సందర్భంగా ఒక వాతావరణాన్ని తయారు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకరన్న, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోష్క మోహన, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి సునీల్, తాళ్లపల్లి మల్లయ్య, మడ్డి ఎల్లయ్య, మార్కపురి సూర్య, తాళ్లపల్లి లక్ష్మణ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు వైవీరావు, మాటేటి శంకర్, రామచందర్, జిగురు రవీందర్, ఆరేపల్లి మానస్ కుమార్, బాలసాని లెనిన, రేణికుంట్ల ప్రీతం, కల్లేపల్లి నవీన్, చంద్రశేఖర్, రంగు శ్రీనివాస్, తోడుపునూరి రమేష్ కుమార్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అధికారానికి వచ్చిన తర్వాత ఆయన మన్ కీ బాత్ అలాగే ఆయన అనుసరిస్తున్న విధానాలు చూస్తూ ఉంటే జీఎస్టీ పెట్టడం కానీ ఇతర రద్దు కానీ ఈ పరిణామాలను చూస్తూ ఉంటే కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసే పని చేస్తాం. ఈ మధ్య మనం చూసాం ఆదాని గ్రూప్కి 29,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి నుంచి అప్పుగా ఇప్పించాడు. ఎవరి సొమ్ము? ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దాన్ని లాస్ చేయాలి, నష్టాల పాలు చేయాలి. ఇవాళనే పేపర్లు చూస్తే మనం కనబడుతుంది. ఇవాళ సునీల్ అంబానీ అనిల్ అంబానీకి 7,500 కోట్ల ఆస్తులు మాత్రం జప్తు చేస్తుంది. అంటే ఆదాని గ్రూప్ అనికేమో 29,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి ఇప్పించాడు. ఇవాళ 7,500 కోట్లకు జప్తు చేశారు. అంటే ఆయనకు నచ్చినవాడు, ఆయన మనిషి అయితే, ఆయనకి ఇష్టం ఉన్నవాడైతే, అంటే వాడు ఆదానోడు గుజరాత్ వాడు కాబట్టి ఆయనకు మారకుని మాపలకు చేసిన అందులో ప్రపంచంలో ధనవంతులలో కూడా రికార్డుకి ఎక్కించే పద్ధతులలో మరి ముఖేష్ అంబానీ తర్వాత ఆదాని గ్రూపులను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే మోడీ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుగుమతిగా వ్యవహరిస్తున్నాడు. 14 లక్షల కోట్లు వాళ్ళకి మొండి బాధ్యతలు మాఫీ చేశాడు. ఈ దుర్మార్గమైన చర్యగా అభిప్రాయం. పేదోళ్ళకేమో ఇల్లు లేవు, లేదా ఇళ్ల స్థలాలు ఉండవు, లేకపోతే పేదరికం ఉంటుంది. మరి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్ణయం చేస్తున్నారు, ప్రైవేట్ సంస్థలు ప్రోత్సహిస్తున్నారు, కార్పొరేషన్ ప్రోత్సహిస్తున్నారు, పూర్తిగా వ్యవసాయాన్ని దండగమారిగా చేస్తున్నారు. అలాగే ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు నష్టపోయినా పట్టించుకునే పరిస్థితి ఒక్క పైసా కూడా రైతులకు ఇవ్వాలంటే నరేంద్ర మోడీ రుణమాఫీ. అంటే ఎంత కష్టతో దీన్ని బట్టి మరి జాతీయ ఉపాధి పథకం కింద పేదలకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీనిపైన రానున్న కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ మరింత నిశ్చితంగా అందులో ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ మరి వాళ్ళ మనం ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులు అంతం చేసే కుట్ర చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు లొంగిపోతారు కాబట్టి మేము విజయవంతమైంది చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. విజయవంతం వీళ్ళు కాలేదు, వీళ్ళ తుపాకులు విజయవంతం అయింది తప్ప వీళ్ళు గెలవలేదు ప్రజలలో. ఇప్పుడు ఆ సిద్ధాంతం ఆశ్రమ సిద్ధాంతం కాదు, అది మరి మనుషుల రక్తం నుంచి కలిసి జరిగిన ఎర్రజెండా నుంచి వచ్చినటువంటి సిద్ధాంతం కాబట్టి
అది ఏదేమైనా ఇవాళ ఆపది నా రోజు తాత్కాలికంగా ఉన్న భవిష్యత్తు ముందుకు పోతుందని చెప్పి తెలియపరుస్తుంది. ఇక రాష్ట్రంలోకి సంబంధించి దీన్ని హైకోర్టు తీర్పిచ్చింది, చాలా స్పష్టంగా చెప్పింది. మేము ఎన్నికలు జరపమన్నాము, మీరు జరపట్లేదు అంటే వీళ్ళు వారి ఊరు వాయిదా కావాలని కోరినారు. మీరు ఈ 42% రిజర్వేషన్ మనం ఒప్పుకోలేదు, వాటికి మీరు యథాతథంగా జరపచ్చు. నిజంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరపాలి? 5 ఏళ్ళకు విధిగా జరపాలి. 73, 74 రాజ్యాంగ సవరణ చెప్తున్నది. అది రాజీవ్ గాంధీ గారే చేసినారు. మరి వీళ్ళు ఇక్కడ అమలు చేయక కాలయాపన చేస్తున్నటువంటి దాన్ని మేము ఖండిస్తున్నాం. రాజ్యాంగ సవరణ అమలు చేయండి. తక్షణం ఏదైతుందో ఇప్పుడు మీకు 42% రిజర్వేషన్ ఏదైతుందో వాళ్ళు కేంద్రం కూడా ఒప్పుకుంటలేడు. వాటి కేంద్రంపై యుద్ధం చేయండి. అవసరం అనుకుంటే ఆల్ పార్టీస్ని తీసుకెళ్ళి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి తప్ప మీరు ఇంకా లేట్ చేయొద్దు. దీన్ని తేల్చుకొని ఎన్నికలు జరిపితే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతే ఇప్పటికే 3,000 కోట్లు ఆగిపోయాయని చెప్పి తెలియపరుస్తాము. ఇంకో వైపున చేస్తే ఇవాళ ఈ హైదరాబాద్లో జరిగేటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా సిపిఐ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇక అది అక్కడ కూడా బాగా వెనుకబడ్డ సైడ్ లైన్స్ కానీ ఇవి కానీ అన్నీ చాలా గందరగోళంగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మేము సంపూర్ణంగా బలపరుస్తాం తెలియపరుస్తాము. సిపిఐ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా డిసెంబర్ 26 నాడు ఖమ్మంలో భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ చేసి దానికి ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా లక్షలాది మందితో బహిరంగ సభ చేయాలనుకున్నాం. ఈ మధ్యలో జాతాలు ఎక్కడికక్కడికి జాతాలు నిర్వహించాలా. ఆదిలాబాద్ జోడేఘాట్ నుంచి బయలుదేరి జాత మరి ఇక్కడ హైదరాబాద్ మొత్తం జిల్లా తిరుగుతూ కరీంనగర్ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి కొత్తగూడెం పోతుంది. ఇంకో జాత బాగా అక్కడ మన జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి బయలుదేరింది. ఇంకోటి బాసన ఇక్కడ నిజామాబాద్ నుంచి బయలుదేరి ఇట్లా 3 జాతాలు మరి రాష్ట్రంలో ఈ విజయం చేయడంపై మేము ఏది కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. చైతన్య ఉత్సవాలను చేయాల్సిన అవసరం ఉంది. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది, విజయాలు కూడా సాధించింది. రాజభరణాలు రద్దు కావచ్చు, లేదా తెలంగాణలో భూమి భుక్తి సమస్య కావచ్చు, కేరళలో కావచ్చు, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా కావచ్చు, భూమి సమస్య అంతా పోరాడింది, సాధించింది. ఇలా పేదలకు భూములు ఉన్నాయంటే సిపిఐ చేపట్టి ఉన్నాయి. ఇలా కార్మికుల చట్టాలు వచ్చినాయన్నా, అరే మరి వేతనాలు పెరిగినాయన్నా, లేకుంటే కూలీనాలు పనిచేసుకునే వాళ్ళకి హక్కులు వచ్చినాయన్నా పరిస్థితి కొద్దిగా సిపిఐ పార్టీ మాత్రమే. అందుకని సిపిఐ తల్లి పార్టీగా మొదటి పార్టీగా మరి కమాన్పూర్ మండల కేంద్రంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం వరకు వెళ్లి ఎంపీడీఓ ప్రియాంకకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ షాపింగ్ కాంప్లెక్స్, 30 పడకల ఆసుపత్రి, మండలం కేంద్రం నుంచి పెంచికల్పేట్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపడతామని, ప్రజలకిచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయడంలో 2 పార్టీలు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీఓ ప్రియాంకకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రాము, మండల శాఖ అధ్యక్షులు కొయ్యేడ సతీష్, నాయకులు మట్టా శంకర్, మల్లారపారు కుమార్, ఇరుగురాల పోసం, జంగపల్లి అజయ్, పంతన్కానే విశ్వతేజ, భూంపల్లి మొండయ్య, పెద్దపల్లి శ్యామ్ సుందర్, అగ్గి శ్రావణ్లతో పాటు తదితరులు ఉన్నారు. కమాన్పూర్ సమస్యలపై ఇంతకుముందు కూడా మేము ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా వాటి మీద ఒక చూపు చూసిన దాఖలాలు లేవు. మరి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ అసలు దీనికి సంబంధించి ఇలాంటి స్టేట్మెంట్లు కావచ్చు, ఇలాంటివి కూడా ఇప్పటి వరకు దీని మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రజాప్రతినిధులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ కమాన్పూర్ అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. ఇది ఖచ్చితంగా దీన్ని కమాన్పూర్ ప్రజలంతా గమనిస్తున్నారు. ఇందులో భాగంగా మనకు ఏదైతే సెంట్రల్ లైటింగ్ అప్పుడున్న తెరాస ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, దీన్ని ఎప్పటికైనా దీన్ని 2 రహదారుల మధ్య సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ఇప్పటి వరకు దీన్ని వర్క్ చేసింది అయితే ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మొన్న సిద్దిపల్లి రోడ్డు కూడా ఏదో శాంపిల్ అట్లా ఏదో ఏంటంటే టెంపరీగా వర్క్ స్టార్ట్ చేసిరు, అది ఎంత ఆపేసిరో ఇప్పటికి కూడా అర్థమైతే లేదు. అయితే పట్టించుకున్న నాతో అయితే లేడు. కాబట్టి మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఇప్పటికైనా దీన్ని సెంట్రల్ లైటింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. వచ్చిన
భాజపా కార్యకర్తలందరికీ నాయకులకు అందరికీ నా నమస్కారం. గత 2 నెలల కిందట బీజేపీ కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో కమాన్పూర్ సమస్యలపై ఒకరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. తమ్ముడు చెప్పినట్టు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మేము విన్నవించుకున్న కమాన్పూర్ సమస్యలు ప్రజలకు చాలా అవసరం ఉన్న సమస్యలను లేవనెత్తినా కూడా వాటిపైన కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. గత 18 తారీఖు 8వ నెల కమాన్పూర్ ప్రజా సమస్యల మీద నిరసన దీక్ష చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఒక 10 నుంచి 12 సమస్యలు ఎంచుకొని వాటి కోసం నిరసన దీక్ష చేయడం జరిగింది. ఇక్కడ గెలిచినటువంటి మంత్రి శ్రీధర్ బాబు ఈ మండలాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కమాన్పూర్ ఎంపీడీఓగా విధుల్లో చేరిన ప్రియాంకను సోమవారం పీఆర్టీయూ టీఎస్ మండల శాఖ అధ్యక్షులు గసిగంటి రమేష్ ఆధ్వర్యంలో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గ్రూప్ 1 అధికారిగా ఎంపికైన ప్రియాంక ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ మరింత పట్టుదలతో ఉన్నతంగా ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో నాంపల్లి రాజకుమార్, పడాల సతీష్, మేర్గు రాజు, సూదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కర్రి మధుసూదన్ రెడ్డి, సతీష్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. 2026 ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేయబోతున్న సింగరేణి క్రీడా కళాకారుడు RG3 ఏరియా ఓసీపీ 1 కన్వేయర్ ఆపరేటర్ కొండ్ర రాధాకృష్ణను మంగళవారం ఘనంగా సన్మానించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి CR క్లబ్లో నిర్వహిస్తున్న సింగరేణి కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీల సందర్భంగా పలు ఏరియాల నుండి హాజరైన కళాకారులు రాధాకృష్ణలు పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాధాకృష్ణ ఒక క్రమశిక్షణ కలిగిన క్రీడా కళాకారుడని 1992లో సింగరేణి సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటి నుండి కళలలో రాణిస్తూనే కార్యం బోర్డు, టేబుల్ టెన్నిస్, హాకీ క్రీడాకారుడిగా రాణించి కోల్ ఇండియా స్థాయి పోటీలలో పాల్గొని పలు పతకాలు సాధించాడన్నారు. కోల్ ఇండియా సాంస్కృతిక పోటీలలో లలిత గీతాలు, గజల్ గాయకుడిగా పాల్గొని పలు పతకాలు సాధించాడని కొనియాడారు. ఉద్యోగ విరమణ పేరుతో ఒక మంచి కళాకారుడు దూరమవుతున్నా ఉద్యోగ విరమణ అనేది అనివార్యమని అన్నారు. కార్యక్రమంలో INTUC సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఉయ్యాల కుమారస్వామి, RG3 అండ్ APA రెసిడెన్షియల్ కమిటీ మెంబర్ బత్తుల రమేష్, అడ్రియాల ప్రాజెక్ట్ మైన్స్ కమిటీ మెంబర్ తిప్పని ఓదెలు పాల్గొన్నారు. అనంతరం రాధాకృష్ణ పోటీలలో ఆలపించిన లలిత గీతం, గజల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక సీనియర్ కళాకారుని మనం సన్మానం చేసుకోవడం అనేది నేనైతే చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను చిన్నప్పుడు కూడా అన్నగారిని చూస్తున్నా. నేను సింగరేణి జాబ్ రాకముందు కూడా అన్నగారి పాటలు అవన్నీ చూస్తూ ఉన్నా. కానీ ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఒక్క కార్మికుని కానీ ఉద్యోగస్తుని కానీ సహజం. కానీ ఈరోజు మేమందరం కలిసి రాధాకృష్ణ అన్న గారిని సన్మానం చేసుకున్నందుకు గర్వపడుతూ మీ యొక్క శేష జీవితం కూడా భవిష్యత్తులో మీ యొక్క సేవలు మాకు అంటే మాలాంటి జూనియర్లకు కూడా మీ యొక్క సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని కూడా ముందుకు తీసుకుపోతూ మీ యొక్క సలహాలు ఇవ్వాల్సిందిగా. ఉద్యోగ విరమణ అనేది శాశ్వతము, కానీ మీరు మా నుండి మాత్రం దూరం కాలేదు. మీ యొక్క సలహాలు సూచనలు మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఫోక్ సాంగ్ విభాగంలో కూడా కోల్ ఇండియా స్థాయి పథకాలు సాధించిన సవ్యసాచి, ఇట్లా బహుముఖ ప్రజ్ఞాశాలి, క్రీడలలో కళలో ఉండడం అరుదు. రిటైర్మెంట్ పేర వారు మా దగ్గర నుండి రిటైర్డ్ అవుతున్నా కానీ విడిపోతున్నా కానీ అది కార్మికులందరికీ సహజమే. కాబట్టి ఈ సందర్భంగా వారి భావి జీవితం అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ సన్మానం చేస్తున్నాను. రాధాకృష్ణ గారు
जब भी कोई आहट होए मनवा मोरा भारी, देखो कहीं टूटे नहीं प्रेम के ये धागे, है मतवारी प्रीत हमारी छुपे ना छुपाए, छुपे ना छुपाए। सावन हो तू मैं हूँ तोरी बदरिया, आहे न पालम का करूँ सजनी, आए न पालम। ओ सांझ ढली रे समय की अंगड़ाई, ये जग सारा नींद से हारा, मोही नींद आई। ओ मैं घबराऊं डर डर जाऊं, आई वो कोई हो कन्हैया, आए न पालन का करूं सजनी, आए न पालन। जैसे कोई ले जा रहे हम, जैसे कोई गुनाह किए जा रहे हम, ऐसे तेरे बगैर जिंदा रहे हम। कहते रोज जिंदा तुझसे बिछड़ हम, कहते रोज जिंदा तुझसे बिछड़ हम, लेकिन तेरी जुदाई में बिछड़े हुए सनम, बिछड़े हुए सनम, कांधों पे अपनी लाश ले जा रहे हैं हम, कांधों पे अपनी लाश ले जा रहे हैं हम। जैसे कोई गुनाह किए जा रहे हम, ऐसे तेरे बगैर जिए जा रहे हैं हम, ऐसे तेरे बगैर जिए जा रहे हैं हम। మంచిర్యాల జిల్లా అక్రమంగా తరలిస్తున్న వారి వద్ద చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత వసూల పర్వం ఆలస్యంగా వెలుగులోకి రాగా స్థానికంగా చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర నుండి మంచిర్యాల వైపు బొలెరో వాహనంతో పాటు మరో వ్యాన్లో పలువురు వ్యక్తులు అక్రమంగా పశువులు తరలిస్తుండగా గుర్తించిన కాంగ్రెస్ నేత అటు వాహనాలను కిష్టంపేట ఆవరణలో గల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద అడ్డుకుని డ్రైవర్పై దాడి చేసి వారి వద్ద నుండి 20,000 రూపాయలు వసూలు చేసినట్లు సామాజిక మాధ్యమంలో ప్రచారం కాగా కాంగ్రెస్ నేత తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొలెరో వాహనాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేయగా పశువులు తరలిస్తున్న మరో వ్యాన్ తప్పించుకోవడం వెనుక అటు కాంగ్రెస్ నేత హస్తం ఉందనే అనుమానాలుండగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడడం మాత్రం సమంజసం కాదని సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టిన వీడియోల ఆధారంగా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బండి కాదు రావాలే ఉంటుంది
अच्छा अच्छा ओके ఇప్పుడు ఖమ్మం పోయిందా ఖమ్మం రూరల్ చేసి రావుతానే నువ్వు శ్యామ్ నిల్చో ఎక్కడ మీది ఎవరు ఉప్పలా పైకి ఎక్కిట్లు పట్టు ఉప్పలపల్లి ఓకే వ్యాధి ప్రాబ్లం లేదు సీజన్ వచ్చిన శ్యామ్ నిల్చో అదే అంటే అన్నీ శ్యామ్ నిల్చో ఇక్కడ యూనిఫామ్ ఉన్నాయి కదా కొన్ని నిల్చో పైకి పైకి వెళ్ళిపోతే వాళ్ళకు ఆవులు ఆవులు 4 ఉన్నాయి ఆవులు లెక్క కట్టలేదు 4 ఉన్నాయి అన్నాడు ఓకే సార్. మహారాష్ట్ర నుండి రాంగా దారిలో ఒక వ్యక్తి ఆపిండు. ఆయన పేరు అనువరాట. ఆపి డబ్బులు కావాలని అడిగిండు. డబ్బులు కావాలని అడిగితే ఎంత అంటే 50,000 కావాలన్నాడు. 50,000 అనగా సార్ ఇప్పుడు లేవు సార్, మరి మా సేటుకు ఫోన్ చేసి కొట్టిండు. కొట్టుడుతోనే నేను మా సేటుకు ఫోన్ చేసిన ఎగబడి చేస్తే మా సేటు వచ్చిండు. మా సేటు వచ్చి వాడికి డబ్బులు 15,000 కొట్టిండు. వినకుంటే ఇంకో 5,000 కొట్టిండు. అయినా సిఐకి హ్యాండ్ ఓవర్ చేసిండు మా బండి. మాకు జర న్యాయం చేయండి సార్. పగోడికి రాకూడదని కష్టం, ఆ తల్లిదండ్రులకు తీరని కడుపు కూత, కంటపడి కన్నీరు పెట్టిస్తున్న దృశ్యం. నిన్న చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఒకే ఇంటి 3 ఆడబిడ్డలు. వాడెరమ్మన్నదారా నిన్ను పోయినమైపోతున్నావు, పాపకారి లోకంలోన పచ్చిలాగా కూలినావు. కాటి పిలిసేనారా నిన్ను కదలకుండా పడి ఉన్నావు. ప్రాణమైన అమ్మా నాన్నను కాదనెళ్ళిపోతున్నావు. కన్న పేగు కన్నీరయ్యి కుమిలిపోయరా కన్న తల్లి కడుపు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం సరస్వతి అన్నారం బ్యారేజీలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు కాళేశ్వరం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న కాళేశ్వరం పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహం ఆడవారిదా మగవారిదా అనేది కూడా తెలియాలి. కుదిరించడం వల్ల అవుతాను పోతుంది సార్. అవసరం పడతాను ఇక పోతాను. ఇక ఆగదు ఇక ఆగదు. అరే పాపం మంచి చిన్న వయసు ఉన్నట్టు ఇడిగో గదిగో రాదుగా. ఇక్కడ వచ్చినప్పుడు ఇటు తిరిగింది కానీ ఇక రాదు. ఒక్కడి బా ముగ్గడివా అది నిన్న ఎప్పుడు వాడ్డాడో కావాలండి.
కావాలంటే అంగి ఉండకూడదు మనిషి బతుకు కరెక్ట్ పెడితే నువ్వు పట్టుకపోయి గ్రూప్లో పెట్టమన్నా ఫోన్ చేసి ఎవరికి నువ్వే లేదు పోలీసులు చెప్తారన్నాడు ఎప్పుడు పడుతుంది మీ ఊరు మంచిగానే చెప్తాను. కొబ్బరికాయలు దేవాలయంలో దేవుడి గడప ముందు కొడతారు. కానీ ఆ దేవాలయంలో చేతులు తలపై కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వేద పండితులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, దిష్టి కుంభం అనంతరం వేద పండితుడు భద్రయ్య ఆధ్వర్యంలో భక్తుల తల చేతులపై కొబ్బరికాయలు పెట్టి పగలగొట్టారు. ఎక్కడాలని విధంగా తల చేతులపై కొబ్బరికాయలు పెట్టి కొట్టడం పట్ల పలువురు భయానికి లోనయ్యారు. ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు చేతులపై కూడా కొబ్బరికాయ పెట్టి పగలగొట్టారు వేద పండితుడు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. గుజరాతులంతా కలిసి పెద్దమ్మ దేవాలయాన్ని నిర్మాణం చేసుకొని గత 3 రోజుల నుండి ప్రతిష్ట చేసుకుంటా ఉన్నారు. ఆ పెద్దమ్మ తల్లి దేవాలన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పి, మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ పెద్దమ్మ తల్లి మనసారా కోరుకుంటూ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజలను రోడ్డు పాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే తీరుపై ధ్వజం. సింగరేణిలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్. ముప్పేళ్ల పాటు ప్రెస్ క్లబ్ హాయిగా పనిచేస్తున్న దస్తగిరి అనారోగ్యం కాటేసింది. ఈ రోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థత. కార్తీక పౌర్ణమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.